ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 36వ శ్లోకం వరకు చూసాము. ఇక్కడ కొద్దిగా విచారణ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. అర్జునుడు ఏమంటున్నాడు, ఈ ఆతతాయిల్ని సంహరిస్తే పాపమే లభిస్తుంది మనకి అని. ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఎవరు ఏ రకంగా ఆలోచిస్తారు అనేటటువంటిది ఇక్కడ ఆచార్యులు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 ఉన్నాయి. మొదట కామం తీసుకుందాం. ఎవరికైతే కోరికలు అనేటటువంటివి ఉంటాయో వాళ్ళ ఆలోచన ఏ పని చేసినా కూడాను, ఉదాహరణకి శ్రావణ మాసం, ఆషాఢం శ్రావణం సేల్ ఏంటి, చీరలు నగలు ఇవన్నీ కూడాను 50% డిస్కౌంట్. కోరికలు ఉన్న వాళ్ళ ఆలోచన ఎక్కడుంటుంది? ఆ కోరికలు తీర్చుకోవడంలో ఉంటుంది. ఏ షాప్ లో బాగుంటాయి, డిస్కౌంట్ వస్తుంది. అలాంటి ఆలోచనలన్నీ కూడా ఉంటాయి ఎవరికైతే కోరికలు ఉన్నాయో వారికి. ఇది ఒక్కటనే కాదు, మిగతావన్నీ కూడాను, అది ఏవైనా కూడాను, వస్తువులు కానీ, వ్యక్తి కానీ, దేశ కాల పరిస్థితులు, వీటన్నింటినీ కూడా తీసుకోవాలి మనము ప్రతి ఆలోచనలోనూ కూడాను. వీళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి. కామ, అర్థ, సంపద కావాలి అనేటటువంటి కోరిక ఉన్న వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ కంపెనీలో జాబ్ చేస్తే ఇంత వస్తుంది, ఈ కంపెనీలో జాబ్ చేస్తే ఇంత వస్తుంది, ఈ కంపెనీ లేదా ఈ బిజినెస్ చేస్తే ఇంత వస్తుంది, ఈ బిజినెస్ చేస్తే ఇంత వస్తుంది, ఈ బిజినెస్ చేస్తే ఇంత వస్తుంది. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ధనానికి సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. ఏ పని చేసినా కూడాను ధనం ముఖ్యంగా ఉంటుంది. వీళ్ళకేమో కోరిక ముఖ్యంగా ఉంటుంది, వీళ్ళకేమో ధనం ముఖ్యంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడాను, ఏది ఆలోచించినా కూడాను. ధర్మాన్ని రక్షించే వాళ్ళకి ధర్మం ప్రధానంగా ఉంటుంది. ధర్మాన్ని నిలబెట్టాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళకి ధర్మాన్ని ఏ రకంగా రక్షించాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. బార్డర్లో సైనికులు చూడండి, వాళ్ళ ఆలోచన ఏదైనా ఉంటుందా? ఏ షాప్ లో ఏమున్నాయని కానీ, ఏ జాబ్ చేస్తే, ఏ బిజినెస్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయనే ఆలోచన ఉంటుందా బార్డర్లో ఉన్న సైనికులకి? ఎటువైపు నుంచి శత్రువులు వస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా సంహారం చెయ్యాలి, అదే విధంగా మనం ఎటువంటి వ్యూహాలను రచించాలి అనే విధంగా ఉంటాయి బార్డర్ లో ఉన్నటువంటి సైనికులకి. ఈ రకంగా ధర్మరక్షణ, లేదా దేశ నాయకులే అనుకోండి, దేశ నాయకులు దేశాన్ని ఏ రకంగా రక్షించాలి అని కానీ ఆ రకంగా ఉంటుంది. లేదా కుటుంబమే తీసుకోండి, కుటుంబంలో పెద్ద ఏం చేస్తాడు, కుటుంబాన్ని ఎలా రక్షించాలి అనేటటువంటిది ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ధర్మపరమైనటువంటి ఆలోచనలు. ఎందుకు అంటే ధర్మం ముఖ్యంగా ఉంది కాబట్టి. మోక్షం కావాలి అనుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? సాధన ఏంటి, మోక్షం పొందాలి అని అంటే దానికి సాధన ఏంటి, నేనేం సాధన చెయ్యాలి అనేటటువంటిది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అర్జునుడు ఏంటి అని అంటే కోరికలకు సంబంధించిన విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు, ధనానికి సంబంధించిన విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు, అలాగే ధర్మానికి సంబంధించిన విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
కోరికలకు సంబంధించిన విధంగా అనంటే ఎలాగా? రాజ్యం అంతా కూడాను వస్తే దాంతో ఏం చేసుకుంటాము? మనకు కావాల్సిన వాళ్ళే లేనప్పుడు, అంటే మనకు కావాల్సిన వాళ్ళు అనేటటువంటి మన వాళ్ళందరూ కూడా ఉండాలి అనేటటువంటిది అక్కడ కోరిక. అలాగే ధనం. ధనం ఏంటి అనంటే రా రాజ్యం అనేటటువంటిది ఒకవేళ కోల్పోయినా కూడాను నేను సంతోషంగానే ఉండగలుగుతాను. నాకు సంబంధం లేదు. నాకు రాజ్యం అనేటటువంటిది వద్దు. ఏ రకంగా ఆలోచిస్తున్నాడు? సంపద పరంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ధర్మపరంగా. ఇలాంటి వాళ్ళని ఆతతాయుల్ని నిన్న చూసాము. ఎవరెవరిని ఆతతాయులు అనంటారు అనంటే 6 లక్షణాలు ఉన్నటువంటి వారిని ఆతతాయులు అంటారు అనన్నాము. ఎవరైతే అగ్ని దహనం చేసి సంహరించాలి అనుకున్నటువంటి వారు, లేదా విషమిచ్చి సంహరించాలి అనుకున్న వాళ్ళు, లేదా చేతిలో హస్తంలో ఆయుధాలను పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని, అలాగే సంపదనంతటిని కూడాను లాక్కున్నటువంటి వారిని, క్షేత్రం భూమిని లాక్కున్నటువంటి వారిని, ఇలా అదే విధంగా భార్యని అవమానించినటువంటి వారిని, ఇతరుల భార్యని అవమానపరిచినటువంటి వారిని, వీళ్ళందరినీ కూడా ఆతతాయిలు అని చెప్పుకున్నాం నిన్న. అదే వీళ్ళందరినీ సంహరించడం అనేటటువంటిది ధర్మం కాదు. వాళ్ళు సంహరించారని చెప్పేసి మనం సంహరించడం ధర్మం కాదు అని అర్జునుడు అంటున్నాడు. అర్జునుడు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నాడు అనంటే కామ, అర్థ, ధర్మ ఈ మూడింటి రూపంగా ఆలోచిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నాడు అనంటే మోక్షం. మోక్షం అనేటటువంటిది ఏ రకంగా లభిస్తుంది? ఇక్కడ ధర్మ అనేటటువంటి దానికి అర్థం ఏంటి అనంటే ధారణాత్ ఇది ధర్మ అని అన్నారు. ధారణాత్ అంటే అన్నింటికీ కూడా ఆధారమైనటువంటిది అని. ఈ జగత్తుకంతటికీ కూడాను, ప్రపంచానికంతటికీ కూడాను, లోకాలన్నింటికీ కూడాను ఆధారమైనటువంటిది ఏంటి అనంటే ఆత్మ లేదా సత్. సత్ అంటే ఉన్నది అని. అది ఈ లోకాలన్నింటికీ కూడాను, సృష్టి మొత్తానికి కూడా ఆధారమైనటువంటిది. అది తెలుసుకోవడమే మోక్షము. భగవంతుడు దాన్ని స్థాపించాలి అనుకుంటున్నాడు, దాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాడు. భగవంతుడి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది అనంటే మోక్ష మార్గంలో ఉంది. అర్జునుడి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనంటే కామ, అర్థ, ధర్మ ఈ మూడింటికి సంబంధించిన విధంగా ఉన్నాయి. అర్జునుడు ఏవేవైతే ఇది ధర్మం కాదు అంటున్నాడో భగవంతుడు దాన్ని ధర్మం అని చెబుతూ ఉన్నాడు. అర్జునుడు ఏవేవైతే ఇవి చెయ్యకూడదు అని అంటున్నాడో భగవంతుడు అవి చెయ్యాలి అంటున్నాడు. అర్జునుడు ఇవి చెయ్యాలి అని అంటున్నాడో భగవంతుడు అవి చెయ్యకూడదు అని అంటున్నాడు. ఇద్దరి యొక్క ఆలోచనలు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. అర్జునుడి ఆలోచనలు అలాగే భగవంతుడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కానీ అర్జునుడు భగవంతుడిని శరణాగతి పొందాడు కాబట్టి భగవంతుడు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పినప్పుడు వెంటనే అర్జునుడు తన ఆలోచన విధానాన్ని భగవంతుడి ఆలోచన విధానానికి అనుకూలంగా మార్చుకోగలిగాడు. ఈ రకంగా భగవంతుడు మోక్ష మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు అర్జునుడికి. కాబట్టి అర్జునుడు పూర్వ శ్లోకంలో ఏమన్నాడు? ఈ ఆతతాయిల్ని సంహరించకూడదు కాబట్టి నేనేం చెయ్యాలి అనంటే నేనేం చేస్తాను అనేటటువంటిది చెబుతూ ఉన్నాడు. 37వ శ్లోకం చూడండి. తస్మాన్నారః వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా
సుఖినః స్యామ మాధవ. తస్మాత్ అందువలన వయం స్వబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ హంతుం న అర్హాః. అందువలన స్వబాంధవులు అయినటువంటి మన యొక్క బంధువులు అయినటువంటి ధృతరాష్ట్ర వైపు ఉన్నటువంటి వారందరినీ కూడా మనము చంపడానికి అర్హులం కాదు. స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. హే మాధవ, మళ్ళీ ఇంకొక పేరు, ఓ మాధవ, స్వజనం హి హత్వా, మన వాళ్ళని చంపుకొని, సుఖినః కథం శ్యామ, ఎలా సుఖంగా ఉండగలుగుతాము, ఎలా సుఖాన్ని పొందగలుగుతాము? మన వాళ్ళని మనం చంపుకున్న తర్వాత ఇంకా సుఖం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది అర్జునుడి యొక్క ఆలోచన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.